బాబాయ్ నమస్తే. నమస్తే. ఈసారి మళ్ళీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కి వేస్తాం. జగన్కి ఎందుకు వేయాలి ఓటు? జగన్ ఈ 4.5 సంవత్సరాల్లో మనకి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి జగన్కి 87% పథకాలు ప్రజలకు అందినాయి. కాబట్టి అందరికీ అందినాయి కాబట్టి జగన్కే వేద్దామని అనుకుంటున్నాం. చంద్రబాబు సీఎం అయితే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. ఏంటి 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. నా పథకం ఇది అని చెప్పిన దాఖలాలు లేవు. ఏంటి రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లలో రాజశేఖర్ రెడ్డి అంటే గుర్తుకొచ్చేది ఫస్ట్ ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈ ఇళ్ల పథకం 48 లక్షల ఇళ్ళు కట్టి చూపించాడు రాజశేఖర్ రెడ్డి. మరి 14 ఏళ్ళు చేసినా ఆయన 5 ఏళ్ళు చేసినా 14 ఏళ్లలో నా పథకం ఇది అని చెప్పలేకపోతున్నాడుగా. ఇప్పుడు కొత్తగా వచ్చే ఫ్రెష్ క్యాండిడేట్ ఇవ్వడం అని చెప్తే నమ్ముతారు. 14 ఏళ్ళు చేసినాడు ఏ పథకం చేయకుండా ఇవాళ అన్నీ చేస్తానంటే ప్రజలు నమ్మరు కదా. ఏంటి నువ్వు చేసి నాది ఈ పథకం నేను ఇది చేశాను మళ్ళీ ఇంకా ఇది చేస్తానని అంటే ఎవరైనా ప్రజలు నమ్ముతారు. మనం ఏమీ చేయకుండా ఇవాళ నేను ఆకాశంలో ఏంది చుక్కలు చూపిస్తానంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? నమ్మరు. ప్రజలు నమ్మక ఇన్ని అబద్ధాలు ఏదైనా చెబుతాడు కానీ ప్రజలు నమ్మట్లా. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఓరి అరాచకం ఉందంటారు కదా. చెప్తారండి. అట్టాగే ప్రతిపక్షంలో ఉండి ఏదో బురద చల్లుతాం, నువ్వు కడుక్కో, ఏంటి గుడ్డకాలు చేస్తాం, నువ్వు ఆరుపుకో, ఇదే తత్వం. చంద్రబాబుని ప్రజలు నమ్మట్లా. నమ్మితే పంచాయతీ ఎలక్షన్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేషన్లో ఒక్కటి గెలవలేదు కదా. అతన్ని విశ్వసించితే గెలవాలి కదా. మరి ప్రతిపక్షంలో ఎందుకు గెలవాలా? చంద్రబాబుకే గెలుస్తామని నమ్మకం లేదు. ఇంకోటి ఏంటంటే కొడుకు అసమర్థుడు, అతన్ని ఏదో సీఎంలు చేయాలో తాపత్రపడుతున్నాడు. కానీ అతను వర్ధంతికి జయంతికి తేడా తెలియని వ్యక్తి కాబట్టి ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోవటం ఖాయం. అంటే పాదయాత్ర చేశాను, ఎర్ర బుక్లో పేరు రాసుకున్నాను, జగన్ ఎంతో చూస్తుంటున్నారు లోకేష్ గారు. అదే కదండి. ఇప్పుడు కోర్టులో ఆడికి ఏమైంది? ఏంది ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఆ రెడ్ బుక్కే ఏ ఐఏఎస్ ఆఫీసర్ని అందరినీ బెదిరియటం అన్నీ చేస్తున్నాడు కదా. అది అంతా ఫైల్ అయింది. అది అతనికే చేటు, ప్రజలకు కాదు. అతని వ్యక్తిత్వాన్ని అతనే హననం చేసుకుంటున్నాడు. అది కారణం. అంటే చంద్రబాబు గారు నాది విజన్, జగన్ది పాయిజన్ అని ఈరోజు కామెంట్ చేస్తున్నారు కదా. ఏం చెప్తాడండి? అతని పార్టీ అతనిది కాదు, అతని మామ పార్టీ పెట్టాడు. ఏంటి పెట్టి ఎంతో రామారావు అంటే 2 రూపాయల బియ్యం గుర్తొచ్చింది. చంద్రబాబు అంటే ఏం గుర్తొచ్చింది? వెన్నుపోటు గుర్తొచ్చింది. ఇది తేడా, అది కారణం. అందుకని చంద్రబాబుకి ఏంటి జగన్కి తేడా, నక్కకి నాగలు పోంత తేడా ఉంది. అది కారణం. అంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు, జగన్ పాఠం జగన్కి గుచ్చుకుంది అంటున్నారు కదా. తెలంగాణలో పార్టీ పెట్టి నిలువున అక్కడ ఆమె కోసం ఎంతోమంది త్యాగం చేసి డబ్బు ఖర్చు పెట్టి అనేక విధాల త్యాగాలు చేసిన వాళ్ళందరినీ నట్టేట ముంచి కాంగ్రెస్లో కలిపి ఏంటి ఈ పథకం తీసుకుందంటే ఆమెగా చెప్పలేని తప్పు చేసింది. అది కారణం. అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకొని వస్తాం, జగన్ని తరిమి కొడతాం, ఇంటికి పంపిస్తాం అని అంటున్నారు కదా. అది ఎప్పటి నుంచి చెబుతున్నారు? ఎప్పటి నుంచో చెబుతున్నారు. పవన్ అనే వ్యక్తి ఒక పెయిడ్ ఆర్టిస్ట్. సినిమాల్లో ఎట్లా నటిస్తాడో ఇప్పుడు కూడా అంతే. అంతేగాని అతన్ని ఆ సామాజిక వర్గమే నమ్మట్లా.
ఇంకా బయటాళ్ళు నమ్మేదేముంది? నువ్వు పోయిన తడ ఎందుకు పార్టీ మొదట 14లో పెట్టినప్పుడు ఆ, చంద్రబాబుకి సపోర్ట్ చేశాడు. 2019లో ఎందుకు పోటీ చేశాడు? అధికారంలో ఉన్న పార్టీ ఓటు చీలకూడదని చేశాడు. ఇప్పుడు ఇవాళ పార్టీ ఆ అధికారంలో ఉన్న పార్టీ ఓటు చేర్చాలన్నాడు. ఆయాల మరి ఏం చేశాడు? ఎందుకు పెట్టాడు? చంద్రబాబుకు మేలు చేయటానికి ఇద్దరు అనుకునే చంద్రబాబు కోసమే ఆ పార్టీ, చంద్రబాబు పెట్టించిన పార్టీయే ఏది జనసేన అనేది, సొంతంగా పెట్టింది కాదు. అతనికి ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళతో మాట్లాడతాడు. అంతేగాని నిజంగా పార్టీ పెట్టి ఇప్పుడు 10-12 ఏళ్ళ నుంచి తను సీఎం అవ్వాలని కోరుకుంటాడు ఎవడైనా. ఆ చంద్రబాబు సీఎం అవ్వాలని వాళ్ళ పార్టీ వాళ్ళకి చెబుతున్నాడంటే మరి అతను దిగజారుతనం మనకు అర్థమైద్ది. అది కారణం. అంటే జగన్ సిద్ధం అంటే మేము సిద్ధం, మేము సంసిద్ధం అంటున్నారు కదా. చూశారు కదా, దేశంలో రాష్ట్రంలో సభలు అనేక మంది పెట్టారు. మొన్న పెట్టిన 27వ తారీఖు భీమిలిలో పెట్టిన సభ కనీ వినివేరుగుని జనం వచ్చారు. అదే జగన్ రేపు విజయానికి తార్కాణం. జగన్ ఆ సభలో వచ్చిన జనమే తార్కాణం. చంద్రబాబు పెట్టాడు, రా కదిలిరా అంటున్నాడు. ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయి. మరి రావాలిగా జనం. మిఠాయి పొట్టాలో, బిర్యానీ పొట్టాలో, ముందు అన్నీ తీసుకొస్తున్నారు. పార్టీ సభ మొదలు పెట్టంగానే వెళ్ళిపోతున్నారు. 15 సభలు కూడా జగన్ మొన్న ఒక్క సభకి దాంట్లో సగం కూడా రాల. చంద్రబాబు 15 సభలు పెట్టాడు, రా కదిలిరా అని. ఎందుకు రావట్లా? నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్ అయితే వస్తారు. నువ్వు చెప్పింది చేయలేదు కదా. జగన్ చెప్పింది చేశాడు, అందుకని నమ్మకం కలిగింది. అది విశ్వాసం. అంటే ఈసారి పులివెందుల్లో కూడా జగన్ గెలవడం ఓడిస్తామంటున్నారు. పులివెందుల్లో ఏమంటే నేను పుట్టిన కాడి నుంచి అంటున్నాడు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కాడి నుంచి అంటున్నాడు. పులివెందల కాదు, కుప్పంలో గెలవడు ఇప్పుడు. అది భయం. కుప్పంలో ఈ తడవ చంద్రబాబు గెలిచే లేదు, డిపాజిట్ కూడా రాదు ఈ తడవ చంద్రబాబు కుప్పంలో. అందుకనే వేరే నియోజకవర్గాలు ఎదుర్కొంటున్నాడు. ఈ ప్రెస్టేషన్తో ఏదేదో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు అనే వ్యక్తి నీ ప్రజలు విశ్వసించట్లా. ఫ్రెష్ క్యాండిడేట్ అయితే విశ్వసిస్తారు. నువ్వు 14 ఏళ్ళు చేసి ఏమీ చేయకుండా ఇవాళ నీకు అది చేస్తా ఇది చేస్తా. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు. 4,15,000 కోట్లు ఇప్పుడు ఇచ్చాడు జగన్ ప్రజలకి. నువ్వు మరి లేదు కదా, 14 ఏళ్ళ నీ మార్క్ ఏం లేదు కదా. అయినప్పుడు నిన్ను ఎట్ట నమ్ముతారు? ఇప్పుడు చెప్పింది చేశాడు. నువ్వు 650 వాగ్దానాలు చేశాడు 2014లో. 6 వాగ్దానాలు నెరవేర్చాడా? రైతులు రుణమాఫీ అన్నాడు, 87,612 కోట్లు ముంచేశాడు. డ్వాక్రా వాళ్ళని ముంచేశాడు. ఎవళ్ళు ముంచలా? చంద్రబాబు అనేవాడు మోసగాడు. అది ప్రజలకు అర్థమైంది. ఇంకా నువ్వు నేను చెప్పేదేమీ లేదు. అంటే ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే కాదని చిరంజీవి గారు సీట్ ఇచ్చారు. అవతల మనకి లోకేష్ గారు ఉన్నారు. ఆయన ముందు తడుకోగలరు. ఆయన పోయిన తడ కూడా పోటీ చేశాడు లోకేష్. మరి ఎందుకు ఓడిపోయాడు? ఫ్రిడ్జుల కాడ నుంచి, కూలర్ కాడ నుంచి, టీవీల కాడ నుంచి ఎన్నో పంచాడు. మరి చంద్రబాబు కొడుకు, రెండోది 3 శాఖలకు మంత్రి. ఆ స్థానంలో ఉండి కూడా గెలవలేకపోయాడు. ఇవాళ ఆయాల ఓసీ రామకృష్ణారెడ్డి ఇవాళ బీసీ చేసి ఇచ్చారు. బీసీలు 70% ఓట్లు ఉన్నాయి. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు. ఆ 70 మంది ఉండకాడు నువ్వు వేసి ఓసి నువ్వు ఎట్ట గెలుస్తా? పథకాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు అనుభవిస్తున్నారు, పోల్చుకుంటున్నారు. చంద్రబాబు టైంలో నాకేమొచ్చింది, జగన్ టైంలో నాకేమొచ్చింది అనేది ప్రజలకు అర్థమైంది కదా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాల, లేనప్పుడు ఏం చేస్తా? ఇప్పుడు చంద్రబాబు శ్రీలంక అయిపోయిద్ది, జగన్ ఈ డబ్బంతా లేనాడికి పంచుతున్నాడు, వెనుజులా అయిపోయిద్దని ఎన్నో ప్రచారాలు అది. ఇవాళ జగన్ కాడికి 3 రెట్లు ఎక్కువ ఇస్తానన్నాడు. ఎందుకన్నాడు? మరి వాలంటరీ వ్యవస్థ తప్పన్నాడు, సెక్రటరీ వ్యవస్థ తప్పన్నాడు. ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తానని చెప్పడే. వాళ్ళందరూ
మరి మూటలు మోసేవాళ్ళు అన్నాడు కదా వాలంటీర్ని. మరి అలా ఈయన రద్దు చేసి జన్మభూమి కమిటీలు పెడతానమని మళ్ళీ దోచుకు తినడం ఉంటాను, వాళ్ళందరూ మళ్ళీ ఆకలి అవుతుంది వాళ్ళకి, మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళని దోచుకు తింటామని చెప్పడే. పెడతానని చెప్పమని దమ్ముంటే ఈ రద్దు చేసి జగన్ పెట్టిన పథకాలను తీసేసి నేను నా పథకాలు పెడతానని చెప్పమను చంద్రబాబు. డిపాజిట్లు ఏడన్నా వస్తాయో. ప్రజలకి ఎవడు మేలు చేస్తే ఆయన గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, అమ్మఒడి తీసుకొచ్చాడు, లాయర్ల కానించి ఆటో వాళ్ళ కానించి మత్స్యకారుల కానించి ఎన్నో వాళ్ళకి మేలు చేశాడు. మరి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు కదా, విశ్వాసం ఉంటుంది కదా వాళ్ళకి, లేకుండా ఉండదు కదా. కాబట్టి ఈ చంద్రబాబు ఏది చెప్పినా ఎల్లో మీడియా ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, దత్తపుత్రుడు వీళ్ళని నమ్ముకున్నాడు. ప్రజలు వాళ్ళని నమ్ముకోవాలా, జగన్ వాళ్ళని నమ్ముకోవాలా. జగన్ ఎవరు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకుంటున్నాడు. ఏంటి మీరే నాకు ఏది ప్రచారకులు అంటున్నాడు జగన్. మరి నువ్వన్నా ఆ పత్రికలు నమ్ముకున్నావు, ఆ పత్రికలు ఎవరు నమ్మట్లా. ఏంటి సర్క్యులేషన్ కూడా పడిపోయింది వాళ్ళకి, వాళ్ళకే తెలుసు. ఏదో మా సామాజిక వర్గం వాడే ఉండాలి, చంద్రబాబు ఉండాలి, చంద్రబాబు కొడుకు ఉండాలి, చంద్రబాబు మనవడే ఉండాలి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకా వేరే ఉండటానికి వీల్లేదు అనేది వాళ్ళు ఆ సామాజిక వర్గంలో ఆ పత్రికలు వాళ్ళు ఛానల్లో వాళ్ళందరూ అనుకున్నారు. ఎన్ఆర్ఐ డబ్బుతో గెలుద్దామని చూస్తున్నారు. అది టోటల్గా జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారికి పోయిన తర్వాత 150% ఓట్లు వచ్చినాయి. 50% ఓట్లు వచ్చినాయి. చంద్రబాబుకి 40% ఓట్లు వచ్చినాయి. పవన్కి 5% ఓట్లు వచ్చినాయి. ఈ తడవ పోయిన తడవ 50% ఓట్లు వస్తే జగన్కి 151 వచ్చినాయి. ఈ తడవ అతను అతివరకు ఏమి అధికారంలో లేడు, లేనప్పుడే నమ్మి చంద్రబాబు వ్యతిరేకతతోనే చంద్రబాబుకి 23 వచ్చినాయి, జగన్కి 151 వచ్చినాయి. ఈ తడవ ఈ పథకాలన్నీ చేశాడు కాబట్టి 60%కి ఏంటి ఓటింగ్ పెరిగింది ఏది జగన్కి. కాబట్టి 40% ఓట్లలోనే కాంగ్రెస్ పంచుకొని, బీజేపీ పంచుకొని, పవన్ పంచుకొని, చంద్రబాబు పంచుకొని, ఈ నలుగురు పంచుకునే అయ్యి 40% పంచుకుంటారు వీళ్ళు. 60% ఫిక్స్డ్ జగన్కే. ఇక డిసైడే అది. వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని చేసినా ఆల్రెడీ ఇవాళ ప్రజలందరూ ఎవరు ఓటుకేద్దా డిసైడ్ అయ్యి ఉన్నారు. డ్వాక్రా వాళ్ళు మెయిను, రైతులు మెయిను, వీళ్ళందరూ ప్రతి ఒక్కటి పేదవాడు అనేవాడు, మిడిల్ క్లాసు ఏంటి లోయర్ క్లాసు ఇద్దరు డిసైడ్ అయ్యారు జగన్కి వేద్దామని. కాబట్టి ఓట్లు 70% ఆలయ్యాయి. SC, ST, మైనారిటీ, బీసీలు ఈ నలుగురి, 30% ఓసీలు. మరి ఎవడు పంచుకున్న ఓట్లు చంద్రబాబు వర్గం వాళ్ళకేసినా జగన్ వర్గం వీళ్ళకేసుకున్నా వాళ్ళ మెయిన్ వాళ్ళ ఓటుతో లేదు. సామాజిక వర్గం కూడా వాళ్ళకి చాలా మేలు, చాలా పదవులు ఇచ్చాడు. చాలా రాజ్యసభకి 41 సంవత్సరాల పార్టీ పెట్టినాక తెలుగుదేశం ఒక్క సీటు బీసీలకి ఇలా, ఎస్సీలకి వేస్తే ఎవడికి ఇలా. జగను 9లో 5 ఇచ్చాడు. అదే కనపడుతుంది ఆ సామాజిక వర్గానికి. 50% బీసీలు ఓట్లు. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎవరికి వేస్తారు? జగన్కి వేస్తారు కదా. అది 60% ఫిక్స్డ్ అమ్మా వైఎస్ఆర్ పార్టీ. ఇక 40% ఎవడు పంచుకుంటాడు మనకు అనవసరం. అంతే కదా. పోయిన తర్వాత కాడికి 10% ఓటు శాతం జగన్కి పెరిగింది. ఆయాల ఏం చేయలే జగను. ఏంటి పాదయాత్రే చేశాడు, ఆయన మీద నమ్మకంతో ఓటేశారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ఏంటి మరి 23కి ఎందుకు వచ్చాడు? నువ్వు బాగా చేస్తే నువ్వు మరి కనీసం 50-60 అన్నా రావాలి కదా. 23 ఎందుకు వచ్చినాయి? నిన్ను నమ్మలా ప్రజలు. నువ్వు మాటలు చెప్పావు, నువ్వు దోపిడీ చేసావు, జన్మభూమి కమిటీలు పెట్టావు, అన్నీ ప్రజలకి
యాంటీగా చేసావు, అందుకని నిమ్మారు. ఈ జగన్ పాలన చంద్రబాబు పాలన పోల్చుకుంటారు ప్రజలు. పోల్చుకున్నప్పుడు వాళ్ళకి ఎవళ్ళు మేలు చేశారో వాళ్ళకి తెలిసిద్ది కదా. అది ఇవాళ అందరూ అన్ని వర్గాలు హ్యాపీగా ఉండారమ్మా. అది ఒక్క ఆ సామాజిక వర్గమే హ్యాపీగా లేదు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గెలిచినప్పుడు, చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఆ రోజు భోజనం కూడా చేయాల, పొయ్యి కూడా ముట్టిలా ఆ సామాజిక వర్గం. ఏంటంటే అంత బాధ. అంటే ఎవరు వాడు ఏమి దోపిడీ చేసినా మన కులం అయితే చాలు. అది వాళ్ళ తత్వం. అది వాడు ఏం దోపిడీ చేసినా, ఏ దొంగ అయినా, ఏదైనా సరే మనాడే కావాలి. ఎదటాడు ఏం మంచి చేసినా వద్దు. అది దోపిడీదాడు మన కులమాడే కావాలి. ఎదటి కులమాడు ఎవడు చేయకూడదు. అది వాళ్ళ తత్వం. అది అందుకనే 23 వచ్చినాయి. ఇలా ఈ తడవ ఆ 3 వస్తాయి. 23 కాదు, ఆ 3 వస్తాయి. చూసుకో, డిక్లేర్ అయినాక ఎవరికైనా తెలిసింది. అది కారణం.